హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో బిగినర్స్ కోసం అండి. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా మీ ఇంట్లో మీరే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా. బ్లౌజ్ మీద టేప్ మెజర్మెంట్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా హ్యాండ్స్ అయితే లైనింగ్ మీద పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేయాలన్నమాట. ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోయింది. సో ఎక్కడి వరకు అయితే ఉందో మన హ్యాండ్స్ లూజు పొడవు మొత్తం కలిపేసి ఇక్కడ ఎలా మార్క్ చేసుకుంటున్నాం అలా మార్క్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ లూజు, హ్యాండ్స్ పొడవు, హ్యాండ్స్ రౌండ్ మొత్తం కలిపి ఈ హ్యాండ్స్ ఇలాగే మనం డ్రా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా టేప్ యూజ్ చేయకుండా. ఇక్కడ నేను పర్ఫెక్ట్గా అనేది మార్క్ చేసుకున్నాను కదా. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. మిగతా పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఒక టక్స్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా తెలియాలి కదా. ఒక హ్యాండ్కి మార్క్ చేసినా ఇంకో హ్యాండ్కి అయితే మార్కింగ్ ఉండదు కదా. సో కన్ఫ్యూజ్ అవుతాం. హ్యాండ్స్ అయితే కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వేస్ట్ ముక్కు ఉంటుంది కదా. సో దాన్ని అయితే ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే వేస్ట్ ఉందో అది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ అయితే మెజర్ తీసుకుందాం. నడుం లూజ్ ఎంత ఉందని చెప్పేసి నడుం లూజు ఎంత ఉంటే దానికి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ కనుక డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా చెప్పాను కదా, లోపల ఫోల్డింగ్ కోసం అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 or 2 అది మీ ఇష్టం. నడుము లూజ్ని బట్టి డబుల్ ఫోల్డ్ చేసుకొని అక్కడికైతే మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనమాట ఖర్చు కోసం. అండ్ తర్వాత 1 ఇంచ్ వచ్చేసి టక్స్ వేసుకుంటాం కదా. సో టక్స్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కాదు, బ్లౌజ్ పొడవు అనమాట 15 ఇంచెస్ వచ్చింది. సో నేను 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ వేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్ అనమాట. సో బ్యాక్ నెక్ లెంత్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకో. 8.5 వచ్చింది నాకు. సో నేను 8.5కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇందులోనే ఫ్రంట్ కూడా మార్క్ చేసుకుంటాను అనమాట. 6.5 ఇంచెస్ వచ్చింది. 6.5కి మార్క్ చేసుకున్నాను. పై వైపు ఉన్నది ఫ్రంట్ సైడ్, డౌన్కి ఉన్నది కింద వైపు ఉండేది బ్యాక్ నెక్ అనమాట. సో ఇక్కడ నుంచి షోల్డర్ లూజ్, షోల్డర్ పొడవు కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. సో అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాను. సో ఫస్ట్ది వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. చూసారా, ఇక్కడ రౌండ్ షేప్ కూడా తీసేసుకున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే టేప్ పెట్టానో. సో శంక దగ్గర మనకి 4 స్టిచెస్ ఎక్కడైతే మిక్స్ అయ్యి ఉంటుందో అక్కడ అనమాట. అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం కలిపి మన రౌండ్ షేప్ అనేది తీసుకుని 4 ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను కనుక 4 ఫోల్డింగ్ చేశాను. సో 7.5 వచ్చింది ఇంచెస్ చెంక లూజ్ వచ్చేసి. సో అక్కడి నుంచి ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకుని స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. తర్వాత మార్క్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ మనం కొంచెం డౌన్కి షేప్ తీస్తాం కదా, దానికోసం అనమాట మార్కింగ్. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయిపోయింది మార్కింగ్. ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా. సో ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు అనమాట. సో హిప్ బెల్ట్ ఉంది కదా కింద, హిప్ బెల్ట్ కాకుండా షోల్డర్ దగ్గర నుంచి హిప్ బెల్ట్ లేకుండా ఎంతవరకు అయితే బ్లౌజ్ పీస్ ఉందో అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలి. సో 12.5 వచ్చింది, మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ నడుము పొడవు వచ్చేసి ఆర్మ్ లూజ్ నుంచి హిప్ బెల్ట్ కాకుండా ఇంకా పై వైపు ఎక్కడైతే మార్క్ ఉంటుందో అక్కడ వరకు అనమాట. సో ఇక్కడేమో హుక్స్ బెల్ట్ అనమాట. ఇది కూడా హిప్ బెల్ట్తో కౌంట్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 3.5 పొడవు వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పైవైపు మార్కింగ్ ఉన్నది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. కింద వైపు ఉన్నది బ్యాక్ నెక్. సో ఫస్ట్ అయితే పై నెక్ అనేది కట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మళ్ళీ బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది కూడా చేసేస్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. చూడండి, క్రాస్గా పెట్టుకోవాలి. సో క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, నార్మల్ బ్లౌజ్ స్టిచ్ అవ్వాలంటే క్రాస్ కట్ అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. కొంతమంది సన్నగా ఉండే వాళ్ళు ఏమంటారంటే మాకు క్రాస్ కట్ అవసరం లేదు, మాకు పెద్దగా చెస్ట్ ఉండదు కదా, సో నార్మల్గా అయితే చాలని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళకి స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడైతే చూసారు కదా నేను ఎలా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ అనేది కట్ చేసుకున్న బ్యాక్ నెక్ పార్ట్ని తీసుకొచ్చి ఎక్స్ట్రా క్లాత్ మీద వేసుకొని మార్కింగ్ చేసుకొని పక్కకు తీసేసి ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం అనేది ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసేసుకోవాలి.
సింపుల్గా ఈజీగా అయిపోయిద్దండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోయిద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ కనుక కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదా పార్ట్, అది కూడా తర్వాత ఆ నెక్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం షేప్ కోసము టక్స్ వేసుకుంటాం కదా, వాటికి మెజర్స్ అనమాట. సో 4 ఇంచెస్ 3 ఇంచెస్కి 4 ఇంచెస్కి గ్యాప్ ఇచ్చి 2 ఇంచెస్ మధ్యలో మార్క్ చేసుకున్నాను కింద డౌన్కి. అండ్ రైట్ సైడ్ అండ్ స్ట్రైట్గా అయితే చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో దాని ప్రకారం అయితే మనం మార్క్ చేసుకోవాలి. అది కూడా మన సైజుని బట్టి మార్క్ చేసుకోవాలండి. నా బ్లౌజ్ ప్రకారం నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ సైడ్ది ఫ్రంట్ కూడా అనమాట కట్ చేసేసాను. ఫ్రంట్ది మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాగా, ఇంకా దీంట్లో అవసరం లేదనమాట. సో ఆ డీప్ అనమాట నేను అక్కడ ఏం రాశానంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి డీప్ ఉంటుంది కదా, 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము డౌన్కి కట్ చేస్తాం కదా. సో ఆ మార్కింగ్ అనమాట. ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు బెల్ట్ అనమాట, కింద బెల్ట్ ఉంటుంది కదా నడుము బెల్ట్, దానికోసం అనమాట మెజర్ ఎలా తీసుకోవాలో చూపిస్తూ చూడండి. ఫ్రంట్ సైడ్ హుక్స్ పట్టీ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ అండ్ నడుము పట్టీ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్, మిడిల్లోకి వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. సో దాని ప్రకారం నేను మార్క్ చేసుకుంటున్నాను. టోటల్గా నాకు 11 పాయింట్స్ అనమాట, 11 ఇంచెస్ పొడవు వచ్చింది. దాని ప్రకారం నేను 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుడతాం కదా కుట్టే దగ్గర ఖర్చు కోసం అనమాట. సో అది చూసారా నేను ఎలా కట్ చేస్తున్నాను. దాని ప్రకారం కట్ చేసుకొని ఇవి 2 ఉంటే సరిపోతాయి. లైనింగ్ బ్లౌజ్ కదా 2 పీసులు ఉంటే సరిపోతాయి, లోపల ఉంటే సరిపోయిద్ది. ఇంకా బయట అయితే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మెయిన్ బ్లౌజ్ పీస్, అవి కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇదనమాట హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీ కూడా పొడవు లెంత్ చూసుకొని దాని ప్రకారం అయితే మనం కట్ చేసుకోవాలి. దానికి హుక్స్ పట్టీకి ఉన్న ఒక 2 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా, లేదంటే పోగులు అనేవి వచ్చేస్తాయి, దారాలు అనేవి వచ్చేస్తాయి. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. మనకి ఎంత పొడవు కావాలో అంతవరకు పెట్టుకోవాలండి, ఎక్స్ట్రా పెట్టినా వేస్ట్ అయిపోద్ది క్లాత్ మొత్తం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ దాని మీద పెట్టేసి కట్ చేసేస్తున్నాను. సో ఎంత కావాలో అంతే తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, కానీ మరీ ఓవర్గా కట్ చేయకండి. సో తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని పర్ఫెక్ట్ సెక్షన్లో పెట్టేసుకోవాలి. సో మనకి క్రాస్ వైపు ఎలాగ సరిపోతుందో అనేది చూసుకొని దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ అనేది నేను ఇక్కడ సెట్టింగ్ చేసేసి అది ఉన్న దాని ప్రకారం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బిగినర్స్ ఎప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఒకవేళ సైడ్ అయినా సరే మెయిన్గా మనం కట్ చేసేసుకోవచ్చు, అప్పుడు తర్వాత సెట్ చేసుకోవచ్చు అనమాట. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజే తీసుకోండి, నార్మల్ బ్లౌజ్ కావాలన్నప్పుడు నార్మల్ బ్లౌజే తీసుకోండి మెజర్కి. సో నాకు ఇక్కడ మా అమ్మ కోసం కుడుతున్నాను నేను. ఇది నాకు కొంచెం మెజర్ తెలుసు కనుక నేను నార్మల్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇదైతే మా అమ్మకి బాగా ఫిట్ అయ్యింది, నాకు తెలుసు మా అమ్మకి ఎక్కువ నేను కొడతా ఉంటాను కనుక నాకు పర్ఫెక్ట్ సెక్షన్లో నేనైతే కట్ చేసుకున్నాను. మీరైతే మాత్రం ఏ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఆ బ్లౌజ్ ప్రకారం అయితే మీరు తీసుకోండి, ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. ఈ బ్లౌజ్కి అయితే నేను బెల్ట్స్ అయితే వేయట్లేదు, అదే మనం నార్మల్గా వేస్తాం కదా లైనింగ్ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ నెక్ బెల్ట్ అలాంటివి వేస్తాం కదా సన్నగా డోరీ చిన్న చిన్న థ్రెడ్ లాగా ఫోల్డింగ్ చేసి చేతి పని అయితే చేస్తాం కదా. సో అదైతే నేను వేయలేదు, డైరెక్ట్గా నార్మల్గానే స్టిచ్ చేశాను, ఎందుకంటే ఫిట్టింగ్ ఉంటుంది తెలుసు, కుట్టే విధానం బట్టి ఫిట్టింగ్ అనేది ఉంటుంది. సో అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇవి బెల్ట్ చెప్పాను కదా ఇందాక, ఎక్స్ట్రా ఉంటే సరిపోయిద్ది అని చెప్పేసి అవన్నమాట. సో ఇక్కడ అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకోండి, 1 by 1 అనేది ఎక్కడికి చెల్లా చెదిరి అవ్వకుండా ఒకే దగ్గర అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే నేను చూసారా నేను క్లాత్ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టేసి దాని మీద లైనింగ్ పెట్టి నెక్ ఓన్లీ ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలన్నమాట, టక్స్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసేయండి, లేదంటే మీకు డిస్టర్బెన్స్ అయితే పక్కా అయిపోయింది ఎక్స్ట్రాస్ ఉంటే. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నది, ఎందుకంటే కోల్తే రివర్స్ తిప్పుతాం కదా, పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్ అనేది దీన్ని రివర్స్ చేసేటప్పుడు టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, సో ఇప్పుడైతే రివర్స్ చేసేసి దాని మీద పర్ఫెక్ట్గా అటు ఇటు అవ్వకుండా డైరెక్ట్గా అయితే మనం ఒక స్టిచ్ వేసేయాలి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. సో ఇప్పుడైతే దాని ప్రకారం లైనింగ్ అటాచ్ చేసేసుకోవచ్చు మనం.
నార్మల్గా అయితే గమ్ము పెట్టేసి చాలామంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, గమ్ము పెట్టేసి అతికిచ్చేస్తే సరిపోయిద్ది అని చెప్పేసి ఎంత గమ్ము పెట్టినా సరే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడైతే లైనింగ్ని అండ్ మెయిన్ బ్లౌజ్ పీస్ని అయితే నేను అటాచ్ చేస్తున్నాను. సో మొత్తం అనేది ఒక రౌండ్ ఫస్ట్ అయితే నెక్ దగ్గర టర్న్ చేసుకొని ఆ తర్వాత మిగతాదంతా అటాచ్ చేసుకుంటే సరిపోయిద్ది. మీకు చూపించాలని చెప్పేసి నేను మొత్తం స్టిచ్ చేస్తున్నాను. నేనైతే మొత్తం స్టిచ్చింగ్ అనేది వేయను, ఓన్లీ చెంక దగ్గర మాత్రమే నేను వేస్తాను స్టిచ్. ఆ తర్వాత వచ్చేసి నెక్ దగ్గర మాత్రమే వేస్తాను. డౌన్ నడుము దగ్గర కూడా వేయను అండ్ షోల్డర్ దగ్గర కూడా అస్సలు వేయను. చెప్పాను కదా, ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మాత్రం పక్క కట్ చేసేసుకోండి. సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రివర్స్లో పెట్టేసి దాని మీద లైనింగ్ అనేది పెట్టేసి, రివర్స్ అంటే ఏమనుకుంటున్నారు, మనకి ఇప్పుడు మన సైడ్ అంటే మా బయట వైపు ఏదైతే ఉంటుందో దాని మీద లైనింగ్ అనేది యాడ్ చేయాలి. మనకు లోపల పోగులుగా ఉంది చూసారా, అది కాదనమాట. ఇప్పుడు చూసారా, ఇగో షైనింగ్గా బయట సైడ్ ఏదైతే ఉంటుందో షో అవుతుందో అది దాని మీద మనం పెట్టాలన్నమాట ఇక్కడ లైనింగ్ అనేది. తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్ చివర స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను కదా హ్యాండ్స్కి, అదనమాట లోపలికి వెళ్ళిపోయి ఫోల్డ్ అయిపోయి ఉండిపోయిద్ది అది. ఇప్పుడైతే బ్యాక్ నెక్ అనేది కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి సేమ్. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేస్తున్నానంటే ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసేసి క్లాత్ రివర్స్ చేసుకొని లైనింగ్ వేసుకుంటాం కదా, ఆ తర్వాత నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకొని తర్వాత నడుము దగ్గర నేను 1.5 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా లోపల ఫోల్డింగ్ కోసం. అక్కడ వరకు మాత్రమే, ఎక్కడైతే లైన్ గీసుకున్నానో అక్కడ వరకు మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మిగతా 1 ఇంచ్ కూడా అది రివర్స్ లోపలికి వెళ్ళిపోయిద్ది, మనకు బయటకు కనిపించదు అనమాట. అప్పుడు ఇంకోసారి చేతి పని చేసే పని ఉండదు. ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా, నెక్ దగ్గర నడుము దగ్గర స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను రివర్స్లో పెట్టి టక్స్ వేసుకొని రివర్స్లోకి లాగుతాను చూడండి. సో మధ్యలో నుంచి హ్యాండ్ పెట్టేసి లాగేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ బయట వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి, ఫ్రంట్ నెక్ అనేది నడుము అనేది. ఎందుకంటే అటు ఇటు ఇంకా సైడ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది, లైనింగ్కి అటాచ్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా సేమ్ నేను మీకు చూపించడం కోసమే నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేస్తాను. సో మిగతాది అయితే నార్మల్గా బయట అనేది కుట్టేటప్పుడు నేను ఇదంతా ప్రాసెస్ అంతా చేయను. ఓన్లీ నెక్ నడుము ఇంకా చంక దగ్గర హ్యాండ్ దగ్గర రౌండ్ తిప్పుతాం కదా, హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ అవ్వకుండా జాయింట్స్ అనేవి సైడ్ అవ్వకుండా ఉండడం కోసం వేస్తాను అంతే. చూసారా ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం పక్కాగా అయితే మీరు గమ్ యూజ్ చేయకండి, స్టిచ్చింగే చేసుకోండి, ఇది బెస్ట్ అని నేను చెప్తాను. సో చూడండి ఒకసారి నడుము దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మనం స్టిచ్చింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ దేని తర్వాత ఏది అటాచ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఎక్స్ట్రాస్ ఉంటే మీకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అని చెప్పాను కదా, సో పర్ఫెక్ట్గా అయితే కట్ చేయకండి. బిగినర్స్ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్ఫెక్ట్గా కట్ చేయడానికి కూడా, ఆ కట్ చేసిన దాన్ని కుట్టడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది నేను స్టిచ్ చేశాను కదా, సో ఆ ఎక్స్ట్రాస్ అనేవి కూడా కట్ చేసేసుకుంటున్నాను, వేస్ట్ ఉండకూడదు. ఇది పట్టు బనారసి క్లాత్ అనమాట. సో 2 మిక్స్ ఉంటుంది. ఎక్కువ పోగులుగా దారాలు బయటకు వచ్చేసినా కూడా అదేమవుతుందంటే మనం కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయి లోపల అంటే ఉంటాయి కదా బ్లేడ్స్, ఆ బ్లేడ్ లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి మిషన్ పాడైపోయిద్ది. సో అందుకే ఎక్స్ట్రాస్ అనేది కనిపించడానికే కాదు, నార్మల్గా ఇలా మిషన్ సేఫ్టీ కోసం కూడా కట్ చేసేస్తామన్నమాట. ఇప్పుడైతే హిప్ బెల్ట్, సో 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి పై వైపున లైనింగ్ క్లాత్ అనేది యాడ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే తెలుసు కదా, మనకి బయట వైపు ఏదైతే షో అవుతుందో దాన్ని ఆపోజిట్గా పెట్టేసుకొని పైన లైనింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ తర్వాత లైనింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా నేను స్టిచ్ అయితే వేసాను కదా, ఇప్పుడు అనమాట దాన్ని లైనింగ్లు లోపల వైపు పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకొని
ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సో పై వైపును కూడా అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అది మన ఇష్టం. మనకి బాగా కుట్టడం వచ్చు అనుకుంటే పై వైపున వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మీకు చూపించడానికి కోసం అయితే వేసాను స్టిచ్. సో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి కదా, సో కట్ చేసేసాం. సో సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి హిప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ చేయటం. ఇవన్నీ ఎలా జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం షేప్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, సో అవన్నమాట షేప్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. షేప్ టక్స్ అంటారు కదా, సో అవన్నమాట. ఇక్కడ చెస్ట్ డౌన్కి వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పెద్దదిగా ఉండాలన్నమాట స్టిచ్. మార్క్ చేసుకొని తర్వాత హుక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు అండ్ చంక్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లెంత్లో మనమైతే స్టిచ్ అనేది వేసుకొని దాన్ని రఫ్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఇప్పుడు ఎలా వచ్చిందో షేప్ అనేది. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇలా రావాలన్నమాట. సేమ్ ఆ తర్వాత బెల్ట్, ఇందాక హిప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, సో అదనమాట. మనం బ్లౌజ్ అయితే ఎలా మెజర్ చేసామో దాని ప్రకారమే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. పెద్దదిగా ఉంటుంది కదా, 3 ఇంచులు అనేది హుక్స్ పట్టి వైపు రావాలి అండ్ 2 ఇంచెస్ అనేది నడుము దగ్గరికి రావాలన్నమాట. సో చూసారా, చంక దగ్గరికి, ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా ఇంకో స్టిచ్ కూడా అక్కడే వేసుకోవచ్చు. బట్ నేను పై వైపున వేస్తున్నాను. ఇది కొంచెం అనగటం లేదనమాట, అంటే పర్ఫెక్ట్గా ఉండట్లేదు, ఏదో పైకి లేస్తుంది. సో అందుకని నేను పై వైపు ఒక స్టిచ్ వేశాను. ఇప్పుడు అనమాట హుక్స్ పట్టీలు అనమాట. హుక్స్ పట్టీ చూసారా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి రివర్స్ చేసి వెనకాల వైపు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్న ఎక్స్ట్రాని దానికి రివర్స్లో కింద వైపు ఫోల్డ్ చేసేసుకొని డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇక్కడ నేనైతే 2 స్టిచెస్ వేసాను, సో మీకు చూపించలేదు. ఇదైతే 2 స్టిచెస్ వేసుకోవాలి, లేదంటే లూజ్ అయిపోయి స్టిచ్ అనేది సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఫిట్గా ఉండదన్నమాట. సో దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసుకొని లోపల వైపు అనేది స్టిచ్ చేసేయాలి. ఇదేంటంటే హుక్స్ వేసుకుంటాం కదా ఆ పట్టీ అనమాట. ఇంకోటి ఉంటుంది కదా మనం కాజల్ వేస్తాం, అది వేరేది ఉంటుంది. అది రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ పార్ట్ వైపు వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ హుక్స్లు ఉంటాయి కదా, సో మనకి లెఫ్ట్ సైడ్ పట్టీ అనమాట ఇది. సో రివర్స్ చేసుకొని ఒక స్టిచ్చే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. సో ఇక్కడైతే రఫ్ చేసేసుకొని కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది కదా. సో రైట్ సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ అండి, సేమ్ అలాగే టక్స్ అనేది వేసుకోవాలి, చెస్ట్ టక్స్ సేమ్. తర్వాత హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత హిప్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత హుక్ పట్టి అనేది స్టిచ్ చేయాలి. ఏదైనా సరే కరెక్ట్ వేలో 1 by 1 డైరెక్షన్లో వెళ్తేనే పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూసారా ఇప్పుడైతే రైట్ సైడ్ అనేది కాజా పట్టీ అనమాట. సో పర్ఫెక్ట్గా 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా చేయాలా లేకపోతే యాడ్ చేయాలా కట్ చేసుకోవాలని తెలుస్తుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఎలా అంటే లెఫ్ట్ సైడ్ది బ్లౌజ్ షో అయిన దాని మీద నుంచి మనం క్లాత్ పెట్టాం. ఇప్పుడు రైట్ సైడ్ ఎలాగంటే మన లోపల సైడ్ అంటే లైనింగ్ ఉంటుంది కదా, లోపల ఇన్నర్, ఆ ఇన్నర్ సైడ్ నుంచి బయట వైపు టర్న్ ఆన్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ బయట నుంచి లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది ఏంటంటే రైట్ సైడ్ది లైనింగ్ సైడ్ నుంచి బయట వైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట. సో చూడండి ఇక్కడ క్లియర్గా ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో లైనింగ్ ఉంది కదా, లైనింగ్ నుంచి బయట వైపు అయితే ఫోల్డ్ చేశాను. సో ఇది కాజా పట్టీ కనుక దీనికి 2 స్టిచెస్ అనేది వేయాలి. సో వేసేటప్పుడు కూడా కొంచెం పర్ఫెక్ట్గా వేసుకోండి, అంటే మనకి హుక్స్ ఏ పార్ట్లో అయితే మనం స్టిచ్ చేస్తాము కుడతాము, సో దాని ప్రకారం జస్ట్ ఒక 1/2 ఇంచ్ పెడితే సరిపోయిద్ది అనమాట. సో రఫ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. ఎడ్జ్లో రఫ్ చేసుకోకుండా ఉంటే మొత్తం కుట్టు మాత్రం ఊడిపోయిద్ది అనమాట.
అలా ఊడకుండా ఉండాలి అంటే మాత్రం రఫింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను చివరి ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేసేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటాను. ఇది దగ్గరగా వేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఒక లైన్ వేసాను కదా, సో మిడిల్లో ఒకటి అనమాట వేసుకొని ఇది మిడిల్లో 2 లైన్స్ మధ్యలోని మన హుక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో అయిపోయింది కదా. సో 2 ఈక్వల్గా వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. సో ఇలా రావాలన్నమాట ఏదైనా సరే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది 2 అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్న తర్వాత 2 స్టిచెస్ అయితే వేసుకోండి. షో అయ్యేది ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేయాలి, లోపల వైపు. సో బయట వైపు కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. సో చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్కి కరెక్ట్గా టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్స్కి, అక్కడికి సేమ్ మనం స్టిచ్ అయితే ఎక్కడ వేసామో అక్కడే ఉండాలండి. మెయిన్ ఏంటంటే మనం మిడిల్ నుంచి స్టిచ్ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చిద్దండి హ్యాండ్స్. ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి వేయకూడదు, మిడిల్లో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి వేస్తారు. అలా వేయటం వల్ల హ్యాండ్స్ దగ్గర కరెక్ట్ షోల్డర్ దగ్గర డిస్టర్బెన్స్ అయిపోయి అటు ఇటు వస్తూ ఉంటుంది. ఫస్ట్ షోల్డర్ నుంచి వన్ సైడ్ వేసుకొని షోల్డర్ నుంచి ఇంకో సైడ్ 2 టైమ్స్ వేసుకున్నా తప్పేం లేదండి, కానీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట. సో తర్వాత రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది పక్కా అయితే వేసేసుకోవాలి. సో డబల్ స్టిచ్ వేసుకుంటే చాలా మంచిదండి, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, నీట్గా వచ్చిందనమాట. సో అలా అనమాట. ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా సైడ్లు అనేవి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ ప్రకారమే నేను అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి, టేప్ ఎక్కడ యూజ్ చేయలేదు. సో డైరెక్ట్గా ఎంత లూజ్ ఉందో హ్యాండ్ వచ్చేసి సో అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అనమాట చంక దగ్గర అనమాట, చంక లూజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలి కూడా చూసారు కదా. షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి చంక స్టిచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎంత ఉందో అంత. లూజ్ అయినా పర్వాలేదు, బట్ టైట్ మాత్రం అవ్వకుండా చూసుకోండి. టైట్ అయినా కూడా పర్వాలేదు, స్టిచ్ తీసుకోవచ్చు. దానికోసం ఎక్స్ట్రా అయితే మాత్రం ఖర్చు అనేది ఉంచుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే తర్వాత టైట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా, స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఒక స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి, లేకపోతే లోపల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో 3 స్టిచెస్ వేసేసుకున్న తర్వాత చివరిన హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అది మన ఇష్టం అనమాట. సో నాకు ఇక్కడ హెమ్మింగ్ మిషన్ లేదు కనుక నేను ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే తెలుసు కదా, కొంచెం మెస్సీగా అనిపించకుండా ఉండడం కోసం. ఇప్పుడు నడుము అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసేసుకుందాం. సో చూసారా, అక్కడ ఆది బ్లౌజ్ కంటే కొలత బ్లౌజ్ కంటే ఎక్స్ట్రా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ వెనక సైడ్ నడుముకి టక్స్ అనేది వేయలేదు. సో ఇప్పుడు చూడండి, టక్స్ అనేది వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. సో టక్స్ వేసుకోలేదు కదా, సో టక్స్ అనేది కూడా వేసేసుకుందాం నడుముకి. ఎందుకు టక్స్ వేస్తారంటే వెనకాల సైడు నీట్గా ఉండటానికి, స్ట్రైట్గా ఉండటానికి, లేదంటే పైకి లేచిద్ది అనమాట బ్లౌజ్. పైకి లేచేసి నడుము కొంచెం నీట్గా ఉండదు. సో టక్స్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, ఒక టక్ అనేది వేసేసుకున్నాను కదా. సో ఇంకో వైపు కూడా వేసేసుకున్నాను. 2 టక్స్ అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూద్దాం మనం మెజర్ అనేది. సో చూసారా, నాకు పర్ఫెక్ట్గా మెజర్ అనేది వచ్చేసింది. సో ఫైనల్ అయితే బ్లౌజ్ ఇలా ఉందండి. సో ఎలా ఉంది బ్లౌజ్ అయితే, బాగుందా? బిగినర్స్ కోసం అయితే మంచి టిప్స్తో అయితే నేను చెప్పాను. సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా చూడండి, హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇది నార్మల్గా ఇంట్లో మనం సింపుల్గా కుట్టుకునే విధానం అనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.